అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. ఋషికొండపై ఉన్న ప్రభుత్వ కట్టడాలపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం. మాజీ మంత్రి అమర్నాథ్. పోలవరం ప్రాజెక్టు సందర్శించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. శ్రీవాణి నిధులు టీటీడీ కాంట్రాక్ట్ లో తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ తీతీదే, ఈవో యాక్షన్. టీడీపీ నేత విజయ్. ఋషికొండ ప్యాలెస్ లో బయటకు రావాల్సిన చిత్రాలు ఇంకా చాలా ఉన్నాయి. నారా లోకేష్. కాంగ్రెస్ మోసం చేసిందని నిరుద్యోగ యువత ఆందోళన చేస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఋషికొండపై ఉన్న ప్రభుత్వ కట్టడాలపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్ సొంత భవనాల్లాగా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఋషికొండ భవనాలపై వాస్తవాలను ప్రజలను గమనించాలి. ఋషికొండ భవనాలపై దుష్ప్రచారం తగదు. అమర్నాథ్. జగన్ ప్రభుత్వం ఋషికొండపై నిర్మించిన ప్రభుత్వ భవనాలపై దుష్ప్రచారం తగదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అవసరాల కోసం జగన్ ప్రభుత్వం ఈ భవనాలను నిర్మించిందని వివరించారు. ఈ భవనాలు జగన్మోహన్ రెడ్డి సొంత భవనాలుగా టీడీపీ నాయకులు ప్రచారం చేయడం తగదన్నారు. నగరానికి ప్రముఖులు వచ్చినప్పుడు ఆ భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయని సూచించారు. చేసినటువంటి ప్రచారం, తర్వాత జరిగినటువంటి దుష్ప్రచారం, ఇవన్నీ కూడా ఒకసారి ప్రజల్ని ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఋషికొండ మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటిని అన్నింటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా. ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం, దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సరే, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది. సరే, వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు. విశాఖపట్నం అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి, హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పటి నుంచి 2వ అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నం. దానికి సంబంధించి గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక స్టేట్ గెస్ట్ హౌస్ మన భీమిలి రోడ్లో దగ్గర నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాని మీద కూడా కోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత ఆ నిర్ణయంతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు దాని మీద ఒక కమిటీ మేము ఆ రోజు ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేయడం,
వారు కూడా దానికి సంబంధించి ఈ భవనం అయితే బాగుంటుందన్నటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడం, సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు, ఎన్నికల ఫలితాలు, ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి తప్ప ఇంకా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది వారు ఆలోచన చేయాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో పోలవరం వద్దకు వచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టును నేరుగా సందర్శించారు. ఇటీవల పాడేరులో జరిగిన మోదకొండమ్మ అమ్మవారి జాతరలో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరగడం చాలా బాధాకరమని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారం చేసిన నిందితులను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారని అన్నారు. మొన్న 10వ తారీఖున ఒక ఘోరమైనటువంటి సంఘటన జరిగింది. నిజంగా చాలా బాధాకరం, చాలా దుర్మార్గమైనటువంటి పని.
6 ఏళ్ల బాలిక మీద అత్యాచారం, వాళ్ళ ఆ మానవ మృగాల్ని ఎవరైతే దానికి పాల్పడ్డారో ఖచ్చితంగా వాళ్ళకి ఉరి తీయాలనే గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడు మారుతుంది ఈ సమాజం? అటువంటి మానవ మృగాలు అసలు సమాజంలో ఉండడమే అసలు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉంచే పరిస్థితి చేయకూడదు. అలాంటి కఠినమైనటువంటి చట్టం వస్తేనే తప్పించి ఇలాగ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ అది రూపుమాపదు. ఇంకా చాలా బాధ. ఎంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్. ఆ రోజు అమ్మవారి జాతర జరుగుతుంది. ఆ జాతరలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఆ పాపకి న్యాయం జరగాలనంటే వీళ్ళని ఖచ్చితంగా ఇప్పటికే దొరికారని పోలీస్ శాఖ వారు చెప్పడం జరిగింది. దొరికిన వాళ్ళని కఠినమైనటువంటి శిక్షలు వెయ్యాలి. అలాగే ఆ పాపకి ప్రభుత్వం తరఫున కాంపెన్సేషన్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను. ఆ అమ్మాయిని తర్వాత మా ప్రభుత్వంలో ఖచ్చితంగా తనకి ఒక మంచి పాఠశాలలో చదివించి ఆ అమ్మాయికి అన్ని విధాలైనటువంటి భద్రత చేసేటటువంటి కార్యక్రమాల్ని మా ప్రభుత్వం చేపడుతుందని సందర్భంగా నేను తెలియజేస్తూ, శ్రీవాణి నిధులు టీటీడీ కాంట్రాక్టులో తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ తీతీదే ఈవో యాక్షన్ అని టీడీపీ నేత విజయ్ అన్నారు. ఈ మేరకు ఈ రోజు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విశాఖకు అతిథులు వచ్చినప్పుడు రుషికొండ భవనాలను ఉపయోగించుకోవాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆ భవనాల్లో జగన్ ఉండరు. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ విశాఖకు వచ్చి అదే విషయం. ఆల్రెడీ ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ గారు ఎవరినో పట్టుకొని ఢిల్లీ వైపు జంప్ అయిపోయారు. నార్థన్ రైల్వేలోకి జాయిన్ అయిపోయారు. వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చిన ఆర్థిక శాఖలో సత్యనారాయణ గారు జంప్ అన్నారు. ఏనుగు రేపు జంప్ అయిపోతారు. ఏముంది, ఆల్రెడీ మొత్తం ఏర్పాటు చేసుకున్నారు. సో ఎన్నికల్లో ఓడిపోగానే, అంటే తన యొక్క కొడుకు ఓడిపోగానే రాజీనామా చేస్తే టీటీడీలో కర్ణాటక పాపాలన్నీ ఎలా మాఫీ అయిపోవో, ధర్మారెడ్డి గారు రిటైర్ అయిపోతే కూడా ఆయన పాపాలు ఏవి మాఫీ అయిపోతాయి. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు చివరి సంవత్సరంలో 2023 ఆగస్ట్ సెప్టెంబర్ ఆ ప్రాంతంలో ఆయన చైర్మన్ గా ఛార్జ్ చేసుకున్నారు. 2023లో 23-24 సంవత్సరాల్లో ఆ ఆర్థిక సంవత్సరంలో దేవస్థానం యొక్క మొత్తం బడ్జెట్ 4,411 కోట్లు. 4,411 కోట్లు మొత్తం బడ్జెట్. దాంట్లో ఇంజనీరింగ్ విభాగానికి ఇచ్చింది కేవలం 300 కోట్ల రూపాయలు. అంటే 4,411 కోట్ల రూపాయల బడ్జెట్ లో ఇంజనీరింగ్ విభాగానికి 300 కోట్ల రూపాయలు ఇచ్చారు. సరే, ఎక్కువ తక్కువ అయితే 350 కావచ్చు, 400 కావచ్చు, 450 కావచ్చు, 500 కావచ్చు. అంతేగాని 1,750 కాదు కదా, 1,750 కోట్లు కాదు కదా. సో సెప్టెంబర్లో కరుణాకర్ రెడ్డి గారు ఛార్జీ తీసుకోక మునిపే వైవీసుబాడు గారు 300 కోట్లని దాదాపు 475 కోట్ల దాకా లాక్కు వచ్చి ఉంటారు. ఎక్సెస్ ఖర్చు పెట్టారు. సంవత్సరంలో ఖర్చు పెట్టాల్సింది 6 నెలల్లో ఆయన ఖర్చు పెట్టారు. 6 నెలల ముందు పదవి తీసుకున్న ఈయన ఎలాంటి ఆమోదం జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఇచ్చారో ఇవ్వలేదో మనకైతే తెలియదు. కానీ ఏం చెప్పరు కదా, తెలియదు. కానీ 300 కోట్ల రూపాయలు ఉన్న బడ్జెట్ ని 475-500 కోట్ల రూపాయలకి వైవీసుబాడు లాక్కు వస్తే 500 కోట్ల రూపాయల నుంచి 1,777 కోట్ల రూపాయలకి, 1,772 కోట్ల రూపాయలకి, 1,772 కోట్ల రూపాయలకి కరుణాకర్ని తీసుకెళ్లారు. ఏ ఒప్పందం ప్రకారం, ఏ అనుమతి ప్రకారం, ఏ శాంక్షన్ ప్రకారం ధర్మారెడ్డి ఈవోగా ఉండి కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉండి ఇన్ని వర్కులు దాదాపు 1,233 కోట్ల రూపాయల వర్కులు 5 నెలల్లో శాంక్షన్ చేశారు. పోనీ శాంక్షన్ చేసిన లిస్టుల్ని, వర్కుల్ని, దాని వివరాల్ని వెబ్సైట్ లో పెట్టారా? వెబ్సైట్ లో బోర్డు రిజల్యూషన్స్ కూడా పెట్ట మానేశారు. అప్పటిదాకా పెట్టేవాళ్ళు వెబ్సైట్ లో బోర్డు రిజల్యూషన్స్ పెట్ట మానేశారు. అసలు బోర్డు ఏం ఆమోదించిందో లేదో కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి గారు ఇద్దరికే అర్థం కావాలి. వాళ్ళిద్దరు పెట్టడం మానేశారు. ఈ పెట్టడం మానేసిన తర్వాత ఇంజనీరింగ్ కి సంబంధించిన అన్ని విషయాల్ని వెబ్సైట్ లో పెట్టేవాళ్ళు. దీన్ని కాంట్రాక్ట్ ఇది ఇంత అవసరం, బోర్డు రిజల్యూషన్ ఉంది, అది ఇది అని చెప్పి 2021లో
ధర్మారెడ్డి గారు ఛార్జీ తీసుకున్న తర్వాత అంతకుముందు ఈవో వెళ్ళిపోగానే బోర్డులో ఇంజనీరింగ్ సంబంధించిన ఏ విషయం కూడా పెట్టమానేస్తాడు. అంటే ధర్మారెడ్డి గారు కావాలని చేశారో, ఆయన మర్చిపోయారో, పాపం ఏమైనా మతిమరుపుందో, లేకపోతే కావాలని చేసింది ఖచ్చితంగా ఆయనకే మతిమరుపుడు బ్రహ్మాండంగా ఉంటాడు. సో కావాలని తన యొక్క పనులన్నీ ఎక్కడ బయటకు వస్తాయని ఇంజనీరింగ్ పనులన్నింటినీ బోర్డు యొక్క దేవస్థానం వెబ్సైట్లో పెట్టడం మానేశాడు. సరే, సంవత్సరం మధ్యలో 1233 కోట్ల రూపాయలు ఏ విధంగా కేటాయించావు ధర్మారెడ్డి? దీనికి అనుమతి ఉందా? 2023 సెప్టెంబర్లో కరుణాకర్ ఛార్జీ తీసుకోగానే సెప్టెంబర్లో ఆ సంవత్సరం, అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్, ఇది జూన్ 24 అయితే అది 23 సెప్టెంబర్లో 702.11 కోట్ల రూపాయలు సెప్టెంబర్లో, 96 కోట్ల రూపాయలు అక్టోబర్లో, నవంబర్లో 435 కోట్ల రూపాయలు, మొత్తం 1233 కోట్ల రూపాయలు కేవలం 3 నెలల్లో కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి కలిసి ఏ విధమైన ఆమోదం లేకుండా, గవర్నమెంట్ నుంచి ఏ విధమైన శాంక్షన్ లేకుండా బడ్జెట్ లో కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే. రిషికొండ ప్యాలెస్ లో బయటకు రావాల్సిన చిత్రాలు ఇంకా చాలా ఉన్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాబోయే 100 రోజుల్లో ఏపీలో గంజాయిని నిర్మూలిస్తామని చెప్పారు. బక్రీద్ సందర్భంగా మంగళగిరిలో ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. సార్, రుషికొండ ప్యాలెస్ బహిర్గతమైంది ఏంటి సార్? 500 కోట్లు మీరు మొత్తం చూడలే, ఇంకా చాలా ఉన్నాను. ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు. ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. వాళ్ళ ఇంట్లో కూడా ఫర్నిచర్ 46 కోట్లు ఉందంట. మరి కోడలి శివప్రసాద్ గారు అదే కేసులో ఆత్మహత్య చేసుకున్నారు. అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. గంజాయి కేసులు గతంలో ఎక్కడికక్కడ ఆపేశారు, అంటే దొరికినట్టు పట్టుకున్నారు కానీ దాని లోపలికి వెళ్ళలేదు. అసలు నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీసు సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి, హోంమంత్రి గారిని కూడా కలిసి, నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అయినాయో నేను చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడతా అన్నారు, సభ్యుతో రివ్యూ చేస్తా అన్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. మంగళగిరి అభివృద్ధి మీద మీరు ఎలా కట్టుబడి? మంగళగిరి అభివృద్ధి చాలా హామీలు ఇచ్చారు స్వామి. 10 రోజులు కూడా అవ్వలేదు స్వామి. అది కాదు, మీడియా మిత్రులందరూ వెళ్ళి 10 సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడిని అడగాలి ఏం చేశారు. 10 రోజులు అవన్నీ లోకేష్ని అడిగితే ఎట్లా ఉంటుంది స్వామి? నాకు 5 సంవత్సరాలు గెలిపించారు. ఫస్ట్ భూములు దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూముల్ని రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూ హక్కు కల్పించాలి మొదటిగా నేను హామీ ఇచ్చే దానికి కట్టుబడినా. డ్రైనేజు, రోడ్లు ఏర్పాటు చేయాలని గతంలో నేను హామీ ఇచ్చాను, ఏర్పాటు చేస్తాము. ఇంతేకాకుండా స్వర్ణకారులకి ఇక్కడ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను, హామీ కట్టుబడినా. దాదాపు ఒక 10 కీలకమైన హామీలు ఇచ్చిన వ్యక్తి మీ లోకేష్. తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాను. ఇంకా శాసనసభ్యుడిగా ఇంకా మేము ప్రమాణ స్వీకారం చేయలేదు, అది ఈ వారం జరుగుతుంది. ఇంకా నేను రివ్యూలు చేయలేదు. ఎంటీఎంసీ కానివ్వండి, ఇతర ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ, వ్యవసాయ శాఖ. కాంగ్రెస్ మోసం చేసిందని నిరుద్యోగ యువత ఆందోళన చేస్తోందని, యువతను రెచ్చగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ మాట తప్పుతున్నారు అని చెప్పి పిల్లలు అంటా ఉన్నారు. సంగీత అనే ఒక అమ్మాయి పరీక్షలు రాయడంలో తేదీలు దగ్గరగా ఉండి ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకున్నదని కూడా ఆ పిల్లలు మా దృష్టికి తెచ్చారు. ఆ ఒత్తిడికి లోనైపోయి దగ్గర పరీక్షలు పెట్టడం ద్వారా ఇదే అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్న సంగీత అనే అమ్మాయి ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నా మీకు కనికరం లేదా? మీరు కళ్ళు తెరవరా? మీరు ఆనాడిచ్చిన భాషణలు ఏమైపోయినాయి? ఆనాడిచ్చిన ఉపన్యాసాలు ఏమైపోయినాయి? ఇప్పటికైనా ఆ యువతకి ఇచ్చిన మాటకు అనుగుణంగా పరీక్షకు మధ్య 2 నెలల కాల వ్యవధిని పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4వ అంశం, మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు నింపే బాధ్యత మాదని, 6 గ్యారంటీల్లో భాగమని ప్రమాణాలు చేశారు. ఇద్దరు సంతకం పెట్టారు. ఆనాటి పిసిసి అధ్యక్షుడు,
అదేవిధంగా ఆనాటి శాసనసభాపక్ష నాయకుడు ఇద్దరు సంతకాలు పెట్టి ప్రజల్ని నమ్మించారు. బాండ్ పేపర్లు రాసిచ్చారు. అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. ఇది చూడండి అడ్వర్టైజ్మెంట్లు. ఒక్కొక్క పత్రికలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. మేము 6 గ్యారంటీలు అమలు చేస్తాం, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇది మా జాబ్ క్యాలెండర్ అని ఇచ్చారు. ఏమైంది? ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన మీరు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలైనా జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదు అని నేను నిరుద్యోగ యువకుల పక్షాన్ని అడుగుతా ఉన్నా. ఆనాటి మీ ఉపన్యాసాలు ఏమైనాయి? ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వడం లేదు? మీరు ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇప్పటికీ 6 నెలలు అయింది. ఏవి మరి 6 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారా? ఏవి మీ 2 లక్షల ఉద్యోగాలకు మీ ప్రణాళిక ఏది? మీ జాబ్ క్యాలెండర్ ఏది? అంటే ఆనాడు ప్రతిపక్షంలో మాటలు కోటలు దాటినాయి, నేడు అధికారంలోకి వచ్చినాక మీ చేతలు గడప దాటని పరిస్థితి. ఇది నిరుద్యోగ యువకులను మోసం చేయడం కాదా? ఎందుకు 6 నెలలైనా మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదో ఇవాళ యువకులకు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. 5వది, ఆ రోజు ఏమన్నారు? రాష్ట్రంలో 25,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే మొదటి క్యాబినెట్లోనే మెగా డిఎస్సికి 25,000 ఉద్యోగాలతో నింపుతామని మాట ఇచ్చారు. ఏమైంది మీ మెగా డిఎస్సి? ఇవాళ ఎందుకు 11,000 ఉద్యోగాలకే పరిమితం చేశారు? ఆనాడు 25,000 ఖాళీలు ఉన్నాయని చెప్పిన మీరు ఇవాళ మెగా డిఎస్సిని 11,000కే ఎందుకు పరిమితం?